Hi friends, అందరూ ఎలా ఉన్నారు? Hope you guys are doing good and welcome back to City for You Vlogs channel. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షో సమ్ లవ్. ఇది వచ్చేసి తిరుపతి వ్లాగ్ అండి. ఇప్పుడైతే మేము ఫ్యామిలీతో తిరుపతి స్టార్ట్ అయ్యాం ఫ్రమ్ విజయవాడ. మేము స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 9 అయింది టైం అండ్ కొంచెం లేటే అయిపోయింది. ఎర్లీగా వెళ్ళుంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేసేవాళ్ళం, బట్ కుదరలేదు ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కాఫీ కోసం ఆగామండి. ప్లేస్ నేమ్ అయితే నాకు గుర్తులేదు, కానీ ఎక్కడో హైవే పక్కన నియర్లీ నెల్లూరు దగ్గర అనుకుంటా అండి. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి టైం 12:30 అవుతుంది అనుకుంటా. అండ్ ఒక 15 minutes వరకు స్పెండ్ చేసాము అక్కడే అలా కాఫీ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ, కొన్ని పిక్చర్స్ దిగాము. అండ్ చాలాసేపు కూర్చున్నాం కదా, కొంచెం రిలాక్సేషన్ ఉంటుందని అలా ఉన్నాము. అండ్ తర్వాత వెంటనే ఇంకా కాఫీ తాగాక మళ్ళీ తిరుపతి స్టార్ట్ అయిపోయాము. మేము తిరుపతికి ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము. లాస్ట్ టైం మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉన్నప్పుడు వెళ్ళాము, అప్పుడే కొండపైకి కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. మీకు కూడా చూపిద్దామని క్యాప్చర్ చేశాను. బాగుంది కదా. అండ్ అలా చూస్తూ చూస్తూ ఆల్మోస్ట్ తిరుపతి దగ్గరలోకి వచ్చేసాము. అండ్ లంచ్ టైం కూడా దాటిపోతుంది, అందుకే ఇంకా అక్కడ హోటల్లో లంచ్ చేసేసి మా రిలేటివ్స్ ఉంటారు తిరుపతిలో, సో అక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకు అవన్నీ క్యూట్గా అనిపించి వీడియోస్ తీసానండి. సో ఆ తర్వాత 4 or 4:30కి అలా మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు ఫ్రైడే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. మాకు దర్శనం అవుతుందో లేదో అని భయపడ్డాం, కానీ ఒక 1 hourలో అయిపోయింది దర్శనం అయితే. బట్ చాలా క్రౌడ్ ఉండింది. అండ్ అక్కడ ఫ్లవర్స్ అవన్నీ క్యూట్గా అనిపించి వీడియో తీశాను, మీరు కూడా చూసేయండి. అండ్ మేము బయటకు వచ్చేసరికి టైం అరౌండ్ 6 అయినట్టుంది. అండ్ అనుకోకుండా మాకు ఇక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహం దర్శనం కలిగింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే, దట్ ఈస్ సాటర్డే అనమాట. లాంగ్ వీకెండ్ అయ్యేసరికి బాగా క్రౌడ్ ఉంటుంది అన్నారు. సో మేము ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి, మమ్మల్ని అక్కడ 10కి రిపోర్ట్ చేయమన్నారు. మేము తీసుకున్నది అయితే సుపదం దర్శనం అండి. సో అక్కడికి 10కి రిపోర్ట్ చేయాలని మార్నింగ్ ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము కొండ మీదకి. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. జనరల్గా ఉంటూనే ఉంటుంది, బట్ లాంగ్ వీకెండ్ కదా ఇంకా కాస్త ఎక్కువగా ఉంది. మాతో నార్మల్ దర్శనాలకైతే నియర్లీ 48 hours కూడా పట్టింది అన్నారు, బట్ తెలీదు ఎంతవరకు అది కరెక్ట్. కొండపైకి వెళ్ళేసరికి మార్నింగ్ 10 అయిందండి టైము. సో అక్కడ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక స్లాట్ ఇస్తారు మనకి. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ. సో మేము రూమ్ అది తీసుకునేసరికి 1:15 అలా అయినట్టుంది. మేము ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి 1:40 అయినట్టుంది టైము. సో లోపలికి వెళ్ళి చెకింగ్ అదంతా ఫినిష్ చేసుకొని మొత్తం దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయింది షార్ప్గా. అండ్ టెంపుల్ బయటకు వచ్చేసాక డాడీ వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికని వెళ్ళారు. మేము ఇక్కడే కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టెంపుల్. అండ్ ఆఫ్టర్ 5 years మాకు కుదిరింది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు City for You Vlogs channel.